Light, camera, rolling, music. హాయ్ అండి, ఆనంద్ ఆర్ట్స్ అండ్ కెనా మూవీస్ బ్యానర్ మీద గీతా గోల్డ్ అండ్ పి కిరణ్ నిర్మాతలుగా ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, అందాల బొమ్మల అను అండ్ ప్రియాశ్రీ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన లవ్ స్టోరీ మజ్ను. ఈ మజ్ను నానింది నానిది అంటున్నాను. బాబాయ్ ఐలేరాజా సాడ్ సాంగ్ సిడి ఒకటి ఇవ్వు. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు. మరి మజ్ను కథ చెప్పాలంటే బాహుబలి 2 సినిమాకి రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆదిత్య అనే కుర్రాడు మన హీరో నాని. మనోడికి పరిచయం వద్దు సోమ అనే అమ్మాయి. ఆ పిల్ల మన శ్రీప్రియ, వన్ ఆఫ్ ది హీరోయిన్. ఆ అమ్మాయిని మనోడు చూడగానే ఇష్టపడిపోయి ఆ అమ్మాయి చుట్టూ తిరిగి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు నాకు కావాలంటాడు. ఆ అమ్మాయి కూడా మనోడిని ఇష్టపడి ఓ చిన్న ప్రశ్నే అద్ది, ఇంతకుముందు నీకు ఏమైనా లవ్ స్టోరీ ఉంది, ఎవరైనా ప్రేమించావా అని. మనోడు నిజాయితీగా ఇంతకుముందు ఒకరిని ప్రేమించాను కాబట్టి ఇప్పుడు వదిలేను అంటాడు. అవునా, ఏంటి ఆ ప్రేమ కథ చెప్పు అంటది. అప్పుడు మనోడు కథ చెప్తాడు. ఆ కథ ఏంటంటే మనోడు సొంతూరు ఉన్నటువంటి భీమవరంలో బీటెక్ చేసిన రోజుల్లో మనోడికి పరిచయం అవుద్ది కిరణ్మయి అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఇంకో హీరోయిన్ అను. ఆ పిల్ల చదువుతున్న కాలేజీలో మనోడు జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఆ అమ్మాయికి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి మొత్తానికి ఎట్టకేలకు ఆ అమ్మాయిని ప్రేమలోకి దించుతాడు. ఇద్దరు ప్రేమ ముదిరి పాకాన్ని పడిన తర్వాత ఒకళ్ళంటే ఒకళ్ళు విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇడిపోతారు. ఇడిపోయిన తర్వాత మనోడు ఇక్కడికి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. ఈ ప్యాటర్న్ మొత్తం అంతా మన హీరోయిన్కి చెప్పాడు. హీరోయిన్కి అయితే ఈ కథలో హీరో నిజాయితీ ఎక్కువగా కనిపించిన మన హీరోయిన్కి, అంటే ప్రజెంట్ హీరోయిన్కి హీరో మీద విపరీతమైన అభిమానం కలిగిపోయి ఐ లవ్ యూ చెప్పేద్ది. అదే టైంలో ఆ కథలో ఉన్న హీరోయిన్ ఎంటర్ అవుద్ది. అసలు ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు ఎంటర్ అయింది, ఆ అమ్మాయికి ఇప్పుడున్న హీరోయిన్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు మనోడు ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది, మనోడు ఎవరు సొంతమయ్యాడనే పాయింట్తో నడిపించిన కథ ఈ మజ్ను. కథా కథనాల పెద్ద కొత్తదనం లేకపోయినా డైరెక్టర్ తను డిజైన్ చేసుకున్న కొత్త తరహా క్యారెక్టరైజేషన్లు, మన న్యాచురల్ హీరో నాని తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఆ లోటును భర్తీ చేస్తూ అలా నడిపించేసి కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే. అసలు నేనెందుకు మగాడిగా పుట్టలేదు? నువ్వు కూడా మగాడిగా పుడితే నేనేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఊరించకే మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? నీకు తెలీదా? I have fallen in love with you. I love you, Aditya. నీ నవ్వుతోటి మాయ చెయ్యకులే చెలియా. నువ్వు ఒప్పుకునేంత వరకు నీతో ఎంత దూరం అయినా వస్తాను, ఏమైనా చేస్తాను. నువ్వేమన్నా నా మొగుడివి అనుకుంటున్నావా? ఇప్పుడు నా గురించి నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది కదా? నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు అంతేగా. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు న్యాచురల్ స్టార్ నాని. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఈ సినిమాలో కథానాయకుడిగా చేశాడంటే కొంచెం సాహసమే. కథా కథనాల్లో పెద్దగా బలం లేకపోయినా తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆ లోటును భర్తీ చేసి వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు కదా. ఆ తర్వాత హీరోయిన్స్ లో ఒకరైనటువంటి అను ఎమాన్యుయల్ మంచి పెర్ఫార్మెన్స్ అందంగా చేసింది. బాగా చెప్పు. ఆ తర్వాత మరో హీరోయిన్ ప్రియాశ్రీ. ఈ పిల్ల కూడా అంతే. ఆ తర్వాత మన వెన్నెలకి షెరు సత్య నవ్వించారు. మరి సప్తగిరి, పోసాని కృష్ణమురళి, శివనారాయణ గారు రొటీన్ గా చేసి ఒరే ప్రత్యేకమైన పాత్రలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు మన దర్శక ధీరుడు రాజమౌళి. మన బాహుబలి దర్శకుడు కేవలం కనిపించడమే కాకుండా తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సినిమాకి అండగా నిలిచారు. ఆ తర్వాత మరో స్పెషల్ అపీరెన్స్ మన హీరో రాజ్ తరుణ్. తన స్పెషల్ అపీరెన్స్ తో సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చాడు. ఇలాంటి పీటర్ హైన్ స్టంట్స్ చాలా చూసావా మా లైఫ్ లో? ఎక్కువ మాట్లాడావంటే ఎడిటింగ్ లో తీసేస్తా. తప్పు జరిగిపోతుంది. ఏంటి తప్పు జరిగిపోయిందా? అందమైన అందమైన చందమామ, ప్రేమ కూడా దానిలాగే అందతమ్మా. మీ కథలో నవరసాలు ఉన్నాయి భయ్యా, మరి ప్రేమ? ప్రేమ రసం కాదురా, చట్నీ. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన మిర్చి కిరణ్ అందించిన మాటలు. హలో, నేను బాబ్జీ. బాగా బిజీ. ఒకడొకరా సాంబా మాటలు బాగున్నాయి. అలా వచ్చావా? ఆ తర్వాత ప్రవీణ్ పూడి అందించిన ఎడిటింగ్ బాగుంది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ బాగుంది. మరి విఎస్ జ్ఞానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ, ప్రతి ఫ్రేమ్ గ్రీటింగ్ కార్డ్ లో ఉంది. ఆ తర్వాత పి కిరణ్ అండ్ గీతా గోళ చిత్ర నిర్మాతలు. నిర్మాణాలు బాగున్నాయి. ఫైనల్ గా కెప్టెన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విరించి వర్మ. ఉయ్యాల జంపాలో అంటూ మంచి విజయాన్ని మనకు అందించిన దర్శకుడు విరించి వర్మ తన ద్వితీయ ప్రయత్నంగా మజ్ను అంటూ మన ముందుకు వచ్చారు.
ఈ సినిమా కథా కథనాల్లో పెద్ద కొత్తదనం చూపించలేకపోయినా ఓ మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. ఒక ముక్కలో చెప్పాలంటే నాని న్యాచురల్ పెర్ఫార్మెన్స్, విరించి వర్మ విజువలైజేషన్ ఈ సినిమాకి శ్రీరామ రక్ష అని చెప్పాలి. మనం లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్. ఎస్, మజ్ను నాని వన్ మ్యాన్ షో అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమాలో నానిని హీరోగా కాకుండా ఇంకో హీరోని ఊహించడానికి కొంచెం సాహసమని చెప్పాలి. ఒక దశలో సినిమా నత్తనడక నడుస్తుంటే తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో సినిమాను అలా నడిపించాడు ఈ హీరో. ఇక దర్శకుడు విరించి వర్మ కూడా అభిరుచి గల దర్శకుడే. ఉయ్యాల జంపాల సినిమాతో మనల్ని అందరినీ ఆకట్టుకున్నారు. ఉయ్యాల జంపాల సినిమాకి ఆయన ఎన్నుకున్న కథాకథనాల్లో పెద్ద కొత్తదనం ఉందని చెప్పలేము, అలాగని భారీ కథ కూడా కాదు. కాకపోతే ఆయన రాసుకున్న సన్నివేశాలు కొత్తగా ఉండి ఆ క్యారెక్టర్లు మాట్లాడే మాటలు ఫ్రెష్గా అనిపించి జనాలకు ఆనందం కలిగి ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగి ఆ సినిమాని విజయవంతం చేశారు. మరి తన ద్వితీయ ప్రయత్నంలో కూడా అలాగే సినిమాను ఒక మంచి టేకాఫ్తో ఓ విభిన్నమైన సన్నివేశాలతో మొదలుపెట్టారు. ఒక దశలో ఏమైందంటే ఈ కథకు ముగింపు ఎలా ఇవ్వాలనే ప్రశ్న దర్శకుడు కూడా వచ్చిందేమో అనిపించింది. ఆ కంగారులో కొంచెం సినిమాను రొటీన్ చేసేసారేమో అనిపించింది. లేదంటే ఉయ్యాల జంపాల్లాగా చివరిదాకా కూడా కొత్తదనం కనిపించి ఉండేది. ఏది ఏమైనా ఏ దర్శకుడైనా ఒక గొప్ప అద్భుతాన్ని, ఒక మంచి విజయాన్ని అందించాలనే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి మిస్ఫేర్ అవుద్ది, ఒక్కొక్కసారి ప్రేక్షకులు అంచనాలు అందుకోగలుగుతారు, ఇంకొకసారి ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోవచ్చు, ఒక్కొక్కసారి ప్రేక్షకుల అంచనాలు మించి కూడా ఉండొచ్చు. ఇక ఈ సినిమా విషయంలో మనం ప్రత్యేకంగా చెప్పాలి అంటే కనుక అన్ని వర్గాల ప్రేక్షకుల మాట ఎలా ఉన్నా మల్టీప్లెక్స్ ఆడియన్స్ని మాత్రం ఈ మజ్ను ఖచ్చితంగా చేరుకుంటాడు, వాళ్ళకి నచ్చుతాడని చెప్పచ్చు. మరి అభిరుచి గల దర్శకుడు విరించి వర్మ, అందరికీ ఇష్టమైన మన న్యాచురల్ హీరో నాని, ఈ కాంబినేషన్లో మరోసారి మరో మంచి కథాకథనాలతో మనం ముందుకు రావాలని ఆకాంక్షిద్దాం. ఎవరికి వారే మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మన విరించి వర్మ, నాని మనకి కలిసి అందించినటువంటి మజ్ను చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ అరబాబు. నీవని నన్ను నేడు చాటని